తెలంగాణ కాంగ్రెస్కు కొత్త బాస్ తెలంగాణ ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి అంటే కేసీ వేణుగోపాల్ గారు అడిగితే నిన్న తెలంగాణకు కొత్త ఇన్ఛార్జిని అయితే పెట్టడం జరిగింది. మరి ఆమె పేరు దీపాదాస్ మున్షి. ఠాక్రే స్థానంలో నియామకం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల కోసం మార్పు ఉత్తర్వులు జారీ చేసిన కేసీ వేణుగోపాల్. ఏది ఏమైనా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభావాన్ని మరింత పెంచడం కోసం వాళ్ళైతే పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఠాక్రే గారిని కాకుండా దీపాదాస్ మున్షిని తీసుకొచ్చి పెడితే మరి లోక్సభ స్థానాలకు సంబంధించిన విషయంలో మరిన్ని మార్పులు చేర్పులు చేసి లోక్సభ స్థానాలు పెంచుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో 10 ఎంపీ స్థానాలను గెలుపొందాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. అట్లా పోతే ఈ తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో మన ప్రభావం చూపించకపోతే రానున్న రోజుల్లో మొత్తానికి మన పార్టీ కనుమరుగయ్యేటువంటి అవకాశాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న క్రమంలో మరి కాంగ్రెస్ కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ మనది. రానున్న రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తే ప్రజలు మరింతగా మనల్ని నమ్ముతారని చెప్పేసి భావిస్తూ తప్పకుండా లోక్సభ ఎన్నికల్లోపు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేయడమే కాకుండా లోక్సభలో సీట్లను పెంచుకునే ప్రయత్నం చేస్తే రానున్న రోజుల్లో దేశంలో కూడా బీజేపీ గ్రాఫ్ పడిపోయి కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి భావిస్తూ ఉంది. మరి ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల కోసం మార్పు చేసి ఉత్తర్వులు జారీ చేసినటువంటి వేణుగోపాల్ గారు తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షిని నియమిస్తూ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె కేరళ, లక్షద్వీప్తో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను అదనంగా పర్యవేక్షించనున్నారు. పూర్తిస్థాయి ఇన్ఛార్జిని నియమించే వరకు ఆమె రాష్ట్ర పార్టీ యాక్టివిటీస్ని మానిటరింగ్ చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అసంతృప్తులను బుజ్జగించడంతో దీపా క్రియాశీలక పాత్ర పోషించినట్లు పార్టీలో చర్చ ఉన్నది. ఇక ఇన్నాళ్ళు తెలంగాణకు ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాక్రేను గోవా, డామన్ డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీ రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా నియమించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏఐసిసి మీడియా ఇన్ఛార్జిగా వ్యవహరించిన డాక్టర్ అజయ్ కుమార్కు ఒడిశా, తమిళనాడు, పాండిచ్చేరి, గతంలో తెలంగాణ ఇన్ఛార్జిగా వ్యవహరించిన మాణిక్కం ఠాగూర్కు ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఏది ఏమైనా మాణిక్రావు మార్క్ ఏడాది కిందట రాష్ట్ర ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న మాణిక్రావు ఠాక్రే తెలంగాణలో కీ రోల్ పోషించారు. కాంగ్రెస్ పార్టీని పవర్లోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. నేతల మధ్య సమన్వయం తెస్తూ పార్టీ యాక్టివిటీస్ను సమర్థవంతంగా నిర్వహించారు. హైదరాబాద్లోనే మకాం వేసి అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చొరవ చూపారు. తప్పకుండా మాణిక్రావు ఠాక్రే గారు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయంలో కూడా ఆ ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన విషయంలో కూడా ముందుండి నడిపించి ఆ కాంగ్రెస్ అసంతృప్తులందరినీ ఆనాడు ఎలక్షన్స్కి ముందు అసంతృప్తిని ఏ విధంగా అయితే బుజ్జగించే ప్రయత్నం చేసిండో మరి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన విషయంలో కూడా ఆయన చొరవ తీసుకొని పెద్ద ఎత్తున పనిచేసి అటు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కానీ లేదంటే బట్టి విక్రమార్కను కానీ శ్రీధర్ బాబుని కానీ ఇట్లా కోమటిరెడ్డి బ్రదర్స్ని కానీ వీళ్ళందరినీ సీతకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా పదవులకు సంబంధించిన విషయంలో కూడా మాణిక్రావు ఠాక్రే గారు అయితే తన మార్క్ రాజకీయాలను చూపించడం జరిగింది. మరి ఇప్పుడు మొత్తానికైతే దీపాదాస్ మున్షిని అయితే తెలంగాణ కొత్త ఇన్ఛార్జిగా తీసుకురావడం జరిగింది. మరి ఆమె మార్కు రాజకీయాలు లోక్సభ ఎన్నికల మీద ఏ విధంగా ఉండబోతున్నాయి? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మొన్నటి వరకు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉండడం వల్ల బీఆర్ఎస్తో పోటీపడేది బీజేపీనా లేదా కాంగ్రెస్ అన్నట్టుగా రాజకీయాలు నడిచినాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 కూడా పెద్ద ఎత్తున పోటీ చేస్తున్నటువంటి క్రమంలో అన్ని సీట్లు మాకే రావాలి, కనీసం 10కి పైగా సీట్లు సంపాదించాలని చెప్పేసి 3 రాజకీయ పార్టీలు పోటీ పడుతున్న క్రమంలో మరి రానున్న లోక్సభ ఎన్నికలు ఏ విధమైనటువంటి రాజకీయాలు చేయబోతున్నాయి, ఎంతటి పోటీని ఇవ్వగలుగుతున్నాయి, కనీసం అందులో 10 స్థానాలలో కనీసం ఒక 5 నుండి 1000 నుండి 5000 లోపు ఓట్లతో గెలిచే వాళ్ళే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో జరిగేటువంటి రిజల్ట్ వల్లనే కాంగ్రెస్ పార్టీ దేశంలో రాజకీయం చేయడం గురించి కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కనుమరుగవుతుందా ఉంటుందా అనే విషయంలో కానీ ఎన్నో రాజకీయ కోణాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విషయంలో మాత్రం 3 పార్టీలు గట్టి పోటీని ఇవ్వాలనుకుంటున్నాయి. ఎందుకంటే ఇక బీజేపీ పార్టీ తెలంగాణలో పూర్తి స్థాయిలో మేము రాజకీయంలో ఏ రాజకీయం చేసినా కూడా తెలంగాణలో గెలిచేటువంటి అవకాశాలు ఉండవు అని ఫిక్స్ కావాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే బండి సంజయ్ గారు మతోన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసినా, అటు అరవింద్ గారు రైతుల్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేసినా, ఇటు రఘునందన్ రావు గారు ఎన్ని లీగల్గా ఎన్ని మాట్లాడి ఎన్ని మీటింగ్లు పెట్టి ఎంత చేసినా వాళ్ళు మాత్రం నమ్మేటువంటి పరిస్థితి కనబడలేదు. ఈటెల రాజేందర్ గారు, రఘునందన్ గారు, అలాగే అరవింద్, బండి సంజయ్ వీళ్ళందరూ కూడా
బీజేపీ పార్టీకి తెలంగాణలో ఉద్దండులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఓడిపోయేటువంటి పరిస్థితి తెలంగాణలో వచ్చిందని అంటే ఇప్పుడు 8 సీట్లు గెలిచినప్పటికీ కూడా వాళ్ళందరూ పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రజల్లో ఉండి నమ్మేటువంటి ప్రజలకు దగ్గర ఉన్నటువంటి మనుషులుగా ప్లస్ వాళ్ళు గెలవడానికి కాంగ్రెస్ను బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ స్థానికంగా వాళ్లకు ప్రజలకు దగ్గరున్న వ్యక్తులు కాకపోవడం వల్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీని నమ్మించేటువంటి ప్రయత్నం ప్రజలు చేశారు. అంతే తప్పి బీఆర్ఎస్ బీజేపీని కాదని 10 సీట్ల వరకు బీజేపీ గెలిచేటువంటి అవకాశాలు అయితే తెలంగాణలో లేవు. ఏది ఏమైనా మరి 3 పార్టీలు గట్టిగా పోటీ ఇవ్వాలనుకున్నటువంటి తెలంగాణ లోక్సభ ఎన్నికల రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది వేచి చూడాల్సిన విషయమే.